హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎందుకంటే ఇలాంటి ఒక సర్క్యూట్ని అయితే డిజైన్ చేశాను. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా అయితే ఉండాలి. సో ఈ సర్క్యూట్ ఏంటంటే ఆటో కట్ ఆఫ్ వాటర్ పంప్ అనమాట. సో అది కూడా అండర్ 50 రూపీస్లో దీన్ని డిజైన్ చేశాను. సో దీనివల్ల యూజ్ ఏంటి అని మీరు అడగచ్చు. సో ఎప్పుడైతే అందరిలో వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి కదా, సో వాటర్ ట్యాంక్స్లో వాటర్ అనేది ఎప్పుడైతే అయిపోతుందో ఆటోమేటిక్గా మోటార్ని అయితే ఆన్ చేసేస్తుంది అనమాట. సో అలాగే ఎప్పుడైతే వాటర్ అనేది ఫుల్ అవుతుందో, వాటర్ అనేది వేస్ట్ అవ్వకముందే ఇది మోటార్ని అయితే ఆఫ్ చేస్తుంది అనమాట. సో అదనమాట ఈ సర్క్యూట్ స్పెషాలిటీ. సో వాటర్ని కూడా సేవ్ చేయొచ్చు, మనీని సేవ్ చేసుకోవచ్చు, అలాగే వర్క్ని టైంని కూడా అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సర్క్యూట్ అయితే బయట మార్కెట్లో ఎక్కడైతే మీకు దొరకదు. సో ఓన్గా డిజైన్ చేసుకోవాలి. సో మీరు ఏ ఆన్లైన్లో వెతికినా అయితే దొరకదు అనమాట. ఓన్గా అయితే సర్క్యూట్ని డిజైన్ చేశాను. ఈ సర్క్యూట్ని ఎలా పనిచేస్తుంది, అలాగే ఎలా తయారు చేయాలని ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, లేదంటే అర్థం కాదనుక అనమాట. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ అవుతుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి అయితే పెట్టుకోండి. సో తద్వారా నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే వచ్చేస్తుంది, నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఫస్ట్ నా వీడియో మీరే చూడొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సర్క్యూట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. సో ఇక్కడ నేను 2 పొటెన్షియల్ డివైడర్స్ అయితే తీసుకున్నాను. సో 555 టైమర్ ఏసీకి సిగ్నల్స్ ఇవ్వడం కోసం. సో త్రూ పాజిటివ్ సప్లైతో స్విచెస్ కనెక్ట్ చేసి, సో తర్వాత ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ బీసీ 547. సో నేమ్ అయితే ఇవ్వలేదు, నేమ్ ఇచ్చేద్దాం. గైస్ గుర్తుపెట్టుకోండి గైస్, ఇంకా నేను సర్క్యూట్ని అయితే రన్ చేయలేదు కాబట్టి సప్లై అయితే ఫ్లో అవ్వదు. సో నేమ్ ఇచ్చిన తర్వాత సర్క్యూట్ని అయితే ఆన్ చేద్దాం. సో పొటెన్షియల్ డివైడర్స్ అయితే డియాక్టివేట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. గ్రీన్ కలర్లో ఫ్లో అవుతుంది కదా, సో అది ఫ్లో అవుతున్నట్టు. సో మీరు చూడొచ్చు, నేను సర్క్యూట్ని ఆన్ చేయగానే సప్లై అనేది రిలేని అయితే యాక్టివేట్ చేసేసింది. సో ఎందుకు అంటే 555 టైమర్ ఏసీ అనేది సిగ్నల్ని అయితే జనరేట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇంకా సిగ్నల్స్ ఇవ్వలేదు కదా 555 టైమర్ ఏసీకి, కాబట్టి అది ఆన్ స్టేట్లోనే ఉంది. సో ఇక్కడ 220 వోల్ట్స్ పెట్టాలి గైస్, మర్చిపోయాను. సో రిలే లోడ్ దగ్గర సో 221 అయితే పెట్టుకుంటున్నాను. సో ఓకే గైస్, సో ఇక్కడ నేను లోడ్లో మోటార్ అయితే సింబల్ దొరకలేదు గైస్, అందుకే నేను బల్బ్ని అయితే తీసుకున్నాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ఇప్పుడు రిలే అనేది యాక్టివేట్ స్టిల్లో ఉంది కాబట్టి, సో మీరు చూడొచ్చు బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఎప్పుడైతే పవర్ ఆఫ్ స్విచ్, పవర్ ఆన్ స్విచ్ 2 ఉన్నాయి కదండి గైస్, పొటెన్షియల్ డివైడర్ కనెక్ట్ చేసి త్రూ పాజిటివ్ సప్లై అంటే కామన్ వైర్ అనమాట. సో ఎప్పుడైతే మనము పవర్ ఆన్ స్విచ్ని ఆన్ చేస్తామో, సో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సో ఎప్పుడైతే పవర్ ఆఫ్ స్విచ్ని ఆన్ చేస్తామో అంటే 2 సిగ్నల్ని ఐసీకి ఇన్పుట్గా ఇస్తామో, సో రిలే అనేది యాక్టివేట్ అయిపోతుంది, అంటే స్టాప్ అయిపోతుంది అనమాట. స్టాప్ అయిపోయి ఏసీ సప్లైని డిస్కనెక్ట్ చేస్తుంది, మోటార్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది, అంటే ట్యాంక్కి ఫుల్ అయినట్టు అనమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు 2 ఓపెన్లు ఉన్నాయి కాబట్టి ట్యాంక్లో వాటర్ లేవు. సో ఇప్పుడు వాటర్ అనేది అంటే మోటార్ అనేది ఆన్లో ఉంది. సో ఇప్పుడు వాటర్ అనేది పెరుగుతూ పవర్ ఆన్ స్విచ్ అంటే ట్రిగరింగ్ పిన్ అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట, పొటెన్షియల్ డివైడర్ 1. సో తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ అనేది పెరుగుతూ పవర్ ఆఫ్ బస్ స్విచ్ని అయితే టచ్ చేస్తుంది అనమాట వైర్ని. సో అప్పుడు 2 సిగ్నల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఐసీ అనేది అవుట్పుట్ సిగ్నల్ అనేది జనరేట్ చేయదనమాట. సో అందువల్ల రిలే అనేది ఆఫ్ అయిపోయి సప్లై డిస్కనెక్ట్ అయిపోయి మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మీరు చూడొచ్చు, వర్కింగ్ క్లియర్గా ఉంది. సో నేను మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తున్నాను 2, అంటే వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోతున్నాయి అనమాట. సో మీరు చూడొచ్చు, మళ్ళీ పంప్ అయితే ఆన్ అయింది. సో ఇప్పుడు పవర్ ఆన్ స్విచ్ ఆన్ చేశాను, అంటే వాటర్ హాఫ్ ట్యాంక్ అయితే నిండింది. సో ఇప్పుడు పవర్ ఆఫ్ స్విచ్ని కూడా ఆన్ చేస్తున్నాను. సో అంటే ట్యాంక్ అనేది ఫుల్ అయిపోయింది, మోటార్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. సో మీరు గమనించవచ్చు బాగా, ఏసీ సప్లై అనేది రిలే ద్వారా డిస్కనెక్ట్ అయిపోయింది. సో 2 పొటెన్షియల్ డివైడర్స్ యాక్టివేట్ స్టేట్లో వచ్చినాయంటే ఐసీ అనేది అవుట్పుట్ సిగ్నల్ జనరేట్ చేయదు, కాబట్టి రిలే అనేది యాక్టివేట్ స్టేట్లోకి వస్తుంది, అంటే డిసాక్టివేట్ అవుతుంది. సో ఏసీ సప్లై నుంచి ఏసీ మోటార్ అనేది డిస్కనెక్ట్ చేసేస్తుంది, అంటే పంపుని ఆఫ్ చేసేస్తుంది అనమాట. సో నేను మళ్ళీ అదే మీకు చూపిస్తున్నాను. సో సేమ్ వర్కింగ్ అనమాట. సో మీకు పొటెన్షియల్ డివైడర్ ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో, అలాగే ఐకార్డ్లో నాకు కంచి చూసేయండి. సో ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా అంటే సర్క్యూట్ని అయితే డిజైన్ చేసేస్తున్నాను, సాల్వింగ్ చేసేస్తున్నాను పీసీబీ మీద పెట్టేసి. సో అది చూపిస్తాను ఇప్పుడు. సో ప్రాక్టికల్గా కూడా వర్కింగ్ చూపిస్తాను ఇప్పుడు, చూసేయండి గైస్. ఇప్పుడైతే నేను మొత్తం కాంపోనెంట్స్ని అయితే పీసీబీ మీద అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. సో నేను ప్రొఫెషనల్గా ఉంటాను కాబట్టి నాకు ప్రొఫెషనల్ లుక్ కోసం నేను చిన్న బోర్డు మీద అయితే చేస్తున్నాను. సో మీరు పెద్ద బోర్డు అయితే తీసుకొని దాని మీద అయితే మీకు నచ్చినట్టుగా అంటే మీ కన్వీనియంట్ ప్రకారం కాంపోనెంట్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. సో నేను ప్రొఫెషనల్ లుక్ కోసం అయితే నేను ఇలా చేస్తున్నాను.
సో మీరు అలా చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుందనమాట. సో కనెక్షన్స్ అయితే ఇబ్బంది పడతారు. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లిస్ట్ మొత్తం డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అనేది మీకు ఆఫ్‌లైన్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో నియరెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్‌లోకెళ్ళి లిస్ట్ చూపించినా వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఈ బేసిక్ కాంపోనెంట్స్. సో ఇంకా ఇవి సర్క్యూట్ డయాగ్రామ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినా అర్థం కాలేదంటే 555 టైమర్ ఏసి అలాగే పొటెన్షియల్ డివైడర్ వర్కింగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ అయితే చూడలేదంటే చూసేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లోనే ఉంటాయి. సో ఎక్కడికెళ్ళవు. సో మీరు చూడొచ్చు సర్క్యూట్ అయితే రెడీ అయిపోయింది. సో ప్రొఫెషనల్ లుక్‌లో అయితే ఉంది. మీరే చూడొచ్చు. సో ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేస్తాం. సో నేనైతే బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకొని వైట్ బౌల్‌లో అయితే పోసేసుకుంటున్నాను. గైస్ మీకు ఏ డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. సో నేను వీలైనంత వరకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మొత్తం అరేంజ్‌మెంట్ అయితే చేసేసిన తర్వాత చూపిస్తాను గైస్. సో నాకు కన్వీనియంట్ ప్రకారం నేనైతే చేంజ్ చేసుకుంటాను. సో డౌట్స్‌ని వీడియో రూపం కూడా నేను క్లియర్ చేస్తాను క్యూఎన్ ఎపిసోడ్ లాగా. సో వాటర్ పంప్‌ని అయితే వైట్ బౌల్‌లో అయితే పెట్టేసి పైప్‌ని వచ్చేసి వైట్ బాటిల్‌లో పెట్టాను. సో వైట్ బాటిల్ ఎందుకు తీసుకున్నాను అంటే మీకు క్లియర్‌గా కనపడాలి కదండీ గైస్. సో వైట్స్ అనేవి. సో చూడొచ్చు వైట్ వైర్ అనేది కామన్ వైరు. సో మిడిల్ వైర్ అని వచ్చేసి పవర్ ఆన్. సో అలాగే వైలెట్ కలర్ వచ్చేసి పవర్ ఆఫ్ అనమాట. సో 3 వైర్స్ అయితే ఉన్నాయి. సో నేను సప్లైని ఆన్ చేయగానే మీరు చూడొచ్చు వాటర్ అనేది పంప్ అవుతుంది. సో పవర్ ఆఫ్ టచ్ అయితేనే సో ఆఫ్ అయిపోయింది. మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ అనేది పవర్ ఆన్ అంటే సెకండ్ వైర్ నుంచి ఎప్పుడైతే డౌన్‌కి వెళ్ళిపోతుందో వాటర్ అనేది సో ఆటోమేటిక్‌గా పంప్ అయితే ఆన్ అయింది. మీరే చూడొచ్చు. సో మళ్ళీ ఆఫ్ అయిపోయింది. సో వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వైర్స్‌ని అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసి హైట్‌ని అయితే అడ్జస్ట్ చేసి పెడతాను గైస్. మీరు చూడొచ్చు. సో మీరు చూడొచ్చు. సో కామన్ వైర్ అనేది కిందికి ఉంది. సో అలాగే సెకండ్ వైర్ అంటే పవర్ ఆన్ వైర్‌ని కూడా కిందికి పెట్టేశాను. పవర్ ఆఫ్ వైర్ మాత్రం చాలా హైట్‌లో పెట్టాను. సో ఇప్పుడైతే ఆన్ చేశాను. సో మీరు చూడొచ్చు వాటర్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో పవర్ ఆఫ్ బటన్‌కి అయితే టచ్ అయిందనమాట. సో ఆ వైర్‌కి అయితే. సో వాటర్ అయితే తక్కువ అయ్యాయి గైస్. సో నేను వాటర్ పోసేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఆఫ్ అయిపోయింది. సో వాటర్ లెవెల్ అనేది మెల్లిగా డిక్రీజ్ అయితే అయిపోతుంది. సో ఎప్పుడైతే పవర్ ఆఫ్ నుంచి వాటర్ అనేది తగ్గుతూ తగ్గుతూ పవర్ ఆన్ వైర్ ఉంది కదా! సో దాని లెవెల్ కంటే తక్కువ వెళ్ళిపోయిందంటే సో వాటర్ లెవెల్ అనేది సో ఆటోమేటిక్‌గా పంప్ అనేది మళ్ళీ ఆన్ అయిపోతుంది. సో మీరు బాగా గమనించొచ్చు వర్కింగు. సో సర్క్యూట్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది గైస్. సో గుర్తుపెట్టుకోండి రిలేస్ అనేవి మీ మోటార్ రేటింగ్‌ని బట్టి వాడుకోవాలి. ఇన్‌కేస్ వాడేటట్టయితే. సో నేనైతే ఇక్కడ ప్రాక్టికల్ కోసం కాబట్టి నేను 10 ఆంప్స్ రిలే అయితే యూజ్ చేస్తున్నాను. సో మీ మోటార్ ఏదైతే ఉందో దాని రేటింగ్‌ని బట్టి మీరైతే రిలేస్‌ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ అయితే చేయండి వీడియోకి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు.